హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం కాకరకాయ ఫ్రై ఎక్కువ చేదు లేకుండా ఎలా చేయాలో చూసిద్దాం, వచ్చేయండి. ఫస్ట్ మనం కాకరకాయలను తీసుకోవాలి, అది బాగా క్లీన్ చేసుకోవాలి, దాని మీద పీల్ అంతా తీసేయాలి. తీసిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఇలా పీల్ చేసుకోవాలి నీట్గా, అంతా పీల్ చేసిన తర్వాత మనం చేసుకుందాం. ఇలాగే ఎక్కువ చేదు లేకుండా మనం మనుషుల్లో కూడా చేస్తే ఎంత బాగుండిద్ది కదా, కానీ చేయలేం. ఇలా మనమే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కాకరకాయ ఫ్రై ఎక్కువ చేతి లేకుండా ఎలా అడ్జస్ట్ చేసుకుంటున్నామో, మనం ఎలాగో వాళ్ళని మార్చలేం కాబట్టి మనమే అడ్జస్ట్ చేసుకొని వాళ్ళలో ఉన్న చేదుని తీయడానికి ట్రై చేయాలి. ఇలాగే చేసుకోవాలి, లేకపోతే మనం ఏ విషయంలో అయినా మూవ్ ఆన్ అవ్వలేం. అవునంటారా కాదంటారా? ఈ మాటలు కొంచెం పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి మనం ఇప్పుడు కాకరకాయ ఫ్రై ఎలా చేసేయాలో, ఎక్కువ చేదు లేకుండా ఎలా చేసేయాలో చూసేద్దాం. క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం కాకరకాయని కట్ చేసుకుందాం. ఎక్కువగా సన్నగా కట్ చేసుకున్న మనకు అది ఫ్రై చేసేటప్పుడు ఏమైందంటే చిన్న చిన్న చీలికల్లో అయిపోద్ది. అందుకే మనం ఏం చేద్దాం, ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకుంటే మనకి కాకరకాయ ఇలాగే ఉండిద్ది, ఈ సైజులోనే ఉండిద్ది, ఈ రౌండ్ షేప్లోనే ఉండిద్ది, చిన్న చిన్నగా అవ్వదు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం మెయిన్ చేదు పోవడానికి మనం చేసేది ఇదే. ఫస్ట్ మనము దీంట్లోకి మనం పెరుగు తీసుకుని కొంచెం పసుపు వేసుకుందాం, దాంట్లోనే ఉప్పు కూడా కలిపి మజ్జిగలాగా చేసుకొని దీంట్లో నీళ్ళు కూడా వేసుకొని మజ్జిగలా కొంచెం పలచగా మజ్జిగలా చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ఉంది కదా, దీంట్లో వేసేద్దాం. వేస్తే ఏమవుతుంది అంటే మన పెరుగు మజ్జిగ ఏమైద్ది, దానిలో ఉన్న చేదుని కొంచెం లాగిద్ది. ఇలా చేసి మనం దీన్ని కలిపేసి ఒక 10 to 15 minutes పక్కన పెడితే కొంచెం చేదు తగ్గిద్ది. ఎక్కువగా అంటే అంత చేదుగా మనం తీసేయాలి అంటే ఇంకా కాసేపు ఎక్కువగా పెట్టుకుంటే దాంట్లో ఉన్న చేదంతా చచ్చిపోద్దండి. అంతగా మనం ఇది చేసిన కూడా మనకి కాకరకాయ ఏమైద్ది, మనకి అది ప్రోటీన్ హెల్తీ ఏమైద్ది, ఇంకా కొంచెమైనా మనం దాన్ని టేస్ట్ చేయాలి కదా. ఏదైనా మనకి టేస్ట్ చేస్తేనే దాంట్లో ఉన్న హెల్తీ అయినా టేస్ట్ అయినా తెలిసిద్ది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా ఉండిద్దో మీకే తెలిసిద్ది. ఎక్కువ చేదుగా ఉందా, కొంతమంది కాకరకాయ తినరు కదా, ఇలా ట్రై చేసి చూడండి, వాళ్ళకి కొంచెం కాకరకాయ తినడానికి నచ్చిద్ది. తర్వాత మన కాకరకాయ ఫ్రైకి కావాల్సినవి అన్నీ తీసుకొని పెట్టుకుందాము. ఫస్ట్ మనం పోపు వేసుకుందాము. పోపు వేయడం కూడా మాకు రాదా అనుకుంటున్నారా? లేదండి, దీంట్లో కావాల్సినవన్నీ వేసుకొని పోపుకు కావాల్సినవన్నీ వేసుకున్న తర్వాత మనం కాకరకాయ నానబెట్టుకున్నాం కదా మజ్జిగలో, అది కొంచెం గట్టిగా దాన్ని మ్యాష్ లాగా చేసి దాంట్లో ఉన్న మజ్జిగని అంతా ఇది చేసిన తర్వాత దీంట్లోకి మన పోపులోకి వేసుకొని ఒక 5 minutes మనం ప్లేట్ వేసి ఇచ్చేసేద్దాం. ఫస్ట్ మనం ఉప్పు వేసుకుందాం. ఉప్పు మనకు టేస్ట్ తగినంత వేసుకోవాలి, కానీ ఇప్పుడు మనం ఆల్రెడీ మజ్జిగలో వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుందామండి, చూసి వేసుకుందాం, లేకపోతే మళ్ళీ చాలా ఎక్కువ అయిపోద్ది. ఒక 5 minutes మనం మూత పెట్టి దాన్ని మగ్గిద్దాం. తర్వాత మనం ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఇంకా ఒక 5 to 8 minutes మన కాకరకాయ ఫ్రై రెడీ కూడా అయిపోద్దండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు, చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది, చేదు కూడా తగ్గిద్ది. నేను ధనియాల పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ టైంలో. ఏంటంటే నేను ధనియాల పౌడర్ ఫ్రైస్లోకి చాలా మెత్తగా గ్రైండ్ చేసింది వేయను, కొంచెం బరగ్గా ఉన్నది వేసుకుంటాను నేను. ఇలాగే చాలా టేస్ట్గా ఉండిద్ది. నేను ఏ ఫ్రైస్లో అయినా వేస్తాను, దీంట్లోనే కాదు. తర్వాత మనం కారం వేసుకొని ఇంకా మనం కాకరకాయ ఫ్రై ఎండింగ్కి వచ్చేసింది. ఒకసారి టోస్ట్ చేసుకుంటే చాలు. ఒక 2 minutes మనకి పెట్టి, ఏంటంటే మనం కారం వేయగానే కూడా ఆఫ్ చేయకూడదు. ఇలా ట్రై చేసి చూడండి, బాగుండిద్ది, చాలా బాగుంటుంది.